కుండలిని మేల్కొల్పు. ధ్యానం అనేది మీలో నిద్రాణమైన శక్తిని మేల్కొల్పడానికి సహాయపడే శక్తివంతమైన అభ్యాసం. అత్యంత ప్రభావవంతమైన కుండలిని మేల్కొల్పు ధ్యానానికి ఇక్కడ మీకు గైడ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకోండి. మీరు పరధ్యానం లేకుండా కూర్చొని ధ్యానం చేయడానికి నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, సౌకర్యవంతమైన స్థలాన్ని కనుక్కోనండి. హాయిగా కూర్చోండి. సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోండి. నేలపై ఉన్న కుషన్ పైన సరే, నేలపైన సరే పరధ్యానాన్ని పక్కన పెట్టండి. పరధ్యానాన్ని తగ్గించడానికి మీ ఫోన్ కానీ, టీవీ, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేసి ఉంచుకోండి. ఇక మొదటి దశ గ్రౌండింగ్, రిలాక్సేషన్. మీ కళ్ళు మూసుకోండి. విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించండి. మెల్లిగా మీ శ్వాసపై దృష్టి కేంద్రీకరించండి. మీ శ్వాసపైకి మీ దృష్టిని తీసుకుని రండి. మీ నాసికా రంధ్రంలోనికి బయటికి కదులుతున్న గాలి అనుభూతి చెందండి. మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ వెన్నెముక యొక్క బేస్ నుండి భూమిలోకి లోతుగా పెరుగుతున్న మూలాలని కనుక్కోండి. అలా గ్రౌండింగ్ చేస్తూ ఉన్నటువంటి స్థిరీకరించబడటాన్ని మీరు ఒకసారి ఊహించుకోండి. కుండలిని శక్తిని మేల్కొల్పడం మీ వెన్నెముక యొక్క పునాదిపై దృష్టి పెట్టండి. కుండలిని శక్తి నివసించే మీ వెన్నెముక యొక్క బేస్ వైపు మీ దృష్టిని నిలపండి. ప్రకాశవంతమైన కాంతిని మీ కళ్ళ ఎదురుగా దృశ్యమానం చేసుకోండి. మీ వెన్నెముక యొక్క బేస్ వద్ద ఒక ప్రకాశవంతమైన పల్సింగ్ కాంతిని ఊహించుకుంటూ ఉండండి. కదిలించడం, మేల్కొలపడం ఇక్కడనే ప్రారంభమవుతుంది. శ్వాస, ధ్వనిని ఉపయోగించండి. లోతుగా ఊపిరి పీల్చుకోండి. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు మృదువైన ధ్వనిని చేయండి. తద్వారా మీకు శక్తి అనేది పెరగడం ప్రారంభమవుతుంది. కుండలిని శక్తి పెరుగుదల, దానిని మీరు ఊహించుకుంటూ ఉండండి. మీరు ఊపిరి పీల్చుకుంటూ శబ్దం చేస్తున్నప్పుడు కుండలిని శక్తి మీ వెన్నెముక యొక్క పైకి లేచి మీ శరీరాన్ని వెచ్చదనం, కాంతితో నింపుతుంది. ప్రతి చక్రంపై దృష్టి పెట్టండి. శక్తి పెరిగే కొద్దీ వెన్నెముక యొక్క బేస్ నుండి ప్రారంభించి తల, కిరీటం వరకు కదిలే ప్రతి 7 చక్రాలపై మీ దృష్టిని తీసుకుని రండి. శక్తిని ప్రవహించేలా అనుమతిస్తూ ఉండండి. ప్రతిఘటన లేదా అడ్డంకులు లేకుండా శక్తిని స్వేచ్ఛగా ప్రవహించేలా మీరు అనుమతించండి. ఇంటిగ్రేషన్ మరియు గ్రౌండింగ్. లోతైన శ్వాస తీసుకోండి. శక్తి మీ శరీరంలో కలిసిపోతుంది. మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ తల, కిరీటం వద్ద ఒక ప్రకాశవంతమైన పల్సింగ్ కాంతిని మీరు ఊహించుకోవచ్చు. ఇది చాలా నెమ్మదిగా ప్రారంభించాలి. తక్కువ ధ్యాన సెషన్లతో ప్రారంభించండి. మీరు అభ్యాసంతో మరింత సౌకర్యవంతంగా మారినప్పుడు క్రమంగా దీని వ్యవధిని పెంచుకోండి. మీతో సున్నితంగా ఉండండి. కుండలిని మేల్కొల్పు అనేది శక్తివంతమైన మరియు తీవ్రమైన అనుభవం. మీతో మృదువుగా ఉండండి. సుఖంగా అనిపించే దానికంటే మించి మీరు దానిని ఎక్కువగా ప్రెషర్ చేయవద్దు. ఇంకా మార్గదర్శకత్వం కోసం, మీ అభ్యాసాన్ని మరింత పెంచుకోవడం కోసం మీకు సహాయం చేయడానికి శిక్షణ పొందిన యోగా గురువు యొక్క మార్గదర్శకత్వం పొందవచ్చు. గుర్తుంచుకోండి, కుండలిని మేల్కొల్పు అనేది ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత అనుభవం. ఓపికతో ఉండండి. ఓపికతో మాత్రమే అది సాధించవచ్చు. చేసేటువంటి ప్రక్రియలు నమ్మకంగా ఉండండి. కుండలిని వ్యవస్థలో మీరు విజయం సాధించాలని కోరుకుంటూ మరొక వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.